ప్రార్థన చేసుకుని వాక్యం పదము తమ వచ్చి ప్రార్థన పరలోకమందు మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, మరి ముఖ్యంగా నాయన విదేశాలలో అలాగే స్వదేశంలో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్నవారిని, ఎక్కువని దేవుడి వాక్య ధ్యాన పరిచర్యలో ఉన్నవారిని, మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్నవారిని తండ్రి జ్ఞాపకం చేసుకుని, ఎవరైతే ఈ సత్యవాక్యము సరిగా విభజించి ఉపదేశిస్తూ తండ్రి విన్న ప్రకారంగా బ్రతుకుతూ ఉన్నారో, చెప్పిన దాని ప్రకారం బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన ఆకలితో ఉన్న వారికి ఆహారమును, వస్త్రహీనత ఉన్న వారికి వస్త్రములను, బలహీనులకు బలమును, అధైర్యంగా ఉన్న వారికి ధైర్యమును, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యమును సమస్తమును కూడా మీరే దయచేసి వారందరికీ కూడా నాయన ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చే శక్తి నుంచి మీరు ముందుకు నడిపించమని తండ్రి. ఇప్పుడు వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని మా ప్రభుత్వంలో రానియన్నా యేసు క్రీస్తు వరకు మీ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు పేరట నవనీశ్వరుడు వందనములండి. దేవాది దేవుని మహాకృప, ఆయన యొక్క దయా సంకల్పము ప్రతిరోజు ప్రతి నిమిషము మన యొక్క బ్రతుకులలో దేవుడు ఎంతగానో ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. అలాగే ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయాలి. అయితే ఈ యొక్క ప్రార్థన వెనక మనం దేని గురించి అని ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక మేలు దేవుడు అనుగ్రహించాలని, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈ మాట మనం పదే పదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, ప్రార్థన ఎంత గొప్పగా ఉంటారంటే మన జీవితంలో దేవుని చిత్తం ఏంటో ఎరిగి దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ముఖ్యంగా చిన్న మాట మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు మన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడండి. మరి మన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నప్పుడు మరి మన జీవితాలు ఆయనకి అంకితం. ఎలా అంకితం అంటే, సామెతల గ్రంథంలో మాట్లాడతాడండి, నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకుని నీ ఎడల నిన్ను గొప్ప స్థితిలో నిలబెడతారంటాడు. ఎందుకంటే ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే నిలబెడతాం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఆ విషయం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన ఆలోచనలు, ఆయన విధానం సమస్తము కూడా పవిత్రమైనవి కనుక ఆయన చిత్తానుసారంగా, అంటే ఆయన అధికారాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీలో మంచి ఉంటుంది తప్ప చెడు అనేది ఉండదు. ఇది ఫస్ట్ మనం ఆలోచించవలసిన విషయం. రెండోది ఏంటంటే, యోహాను గారు రాసిన మన పత్రికలో చాలా
ప్రాముఖ్యమైన మాట కూడా చెప్తున్నారండి. ఈరోజు క్రైస్తవ జీవితానికి ఇది అర్థం కాలేదు. ఎలా అర్థమయ్యిందంటే, అర్థం కాలేదంటే అర్థమయ్యింది, అది ఎలా అర్థమయ్యిందో ఈరోజు ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీకు కానీ లేదా మీ బంధువులకు కానీ ఎలా అర్థమై ఉంటుంది ఒకసారి మనం చూద్దాము. అందరూ కూడా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి జాగ్రత్తగా చదవగలిగితే, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు అవుదుము. అంటే మాట అర్థం ఏంటంటే, మన హృదయం మన యందు దోషారోపణ చెయ్యని ఎడల అంటే ఒక విషయం ఆలోచించండి. దోషారోపం అంటే ఏంటి అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం పైకి ఎలా ఉంటున్నామో తెలుసు తప్ప మన హృదయంలో ఏముంటుందో వాళ్ళకి తెలియదు. నువ్వు నవ్వుతూ ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటావు అని అనుకుంటారు, నువ్వు బాధపడుతుంటే బాధపడుతున్నావు అనుకుంటారు. అంటే నువ్వు పైన చూపించే దాన్ని బట్టి, నీ ముఖ కవలికను బట్టి కొన్ని విషయాలు వాళ్ళు తెలుసుకోవచ్చు, దాన్ని బట్టి మాట్లాడవచ్చు. కానీ హృదయంలో ఏముందో తెలుసుకోవడం ఎవరి తర కూడా కాదు. కాబట్టి నువ్వు పైకి ఒకలా హృదయంలో ఒకలా నువ్వు అనుకుంటున్నావు అనుకో, మనం పైకి నవ్వుతూ మంచిగా మాట్లాడుతూ లోన హృదయంలో వాళ్ళ మీద మనం ఏదో ఒక ఆలోచనతో ఉన్నాం అనుకోండి, వాళ్ళని తిట్టుకుంటున్నాం అనుకోండి, వాళ్ళని నిందలు మోపుతున్నాం అనుకోండి, నీ దగ్గర ఉన్న వ్యక్తికి తెలియకపోవచ్చు, నీతో ఉన్న వారికి తెలియకపోవచ్చు, కానీ నీ మనసుకు తెలుసు కదా. అప్పుడు అది ఏం చేస్తుందంటే, దేవుని ఎదుట నీ మీద దోషాలు చెప్తుంది అనమాట. అంటే నువ్వు ఎలా ఉన్నావు, దేవునికి సమస్తము తెలుసు. ఇక్కడ ఈ పాయింట్ జాగ్రత్తగా ఆలోచించుకుంటే, క్రైస్తవులు అనే వాళ్ళు ఎలా ఉండాలో దేవుడు ఇక్కడ మాట్లాడేస్తున్నాడు.